ఇవాళ పొద్దున అర్జునుడు నాకు చిక్కకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది నేను ఇప్పుడు నీతో జరగనివ్వను. వాళ్ళు యుద్ధం చేసేది రాళ్లతో, కొండలతో, ఏది దొరికితే అది. సూర్యాస్తమం అయ్యే టైం దగ్గర పడుతుంది. యుధిష్ఠర్కి భయం పట్టుకోవడం మొదలైంది. నా కొడుకు అభిమన్యు మీ అందరితో యుద్ధాన్ని చేయడానికి వచ్చినప్పుడు కూడా తన దగ్గర ఎలాంటి డిఫెన్స్ లేదు. మీరు మహాభారతాన్ని గనక మొత్తం తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ మై ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్ లో ఓన్లీ కురుక్షేత్రం మాత్రమే వస్తుంది, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ 120 పార్ట్స్ కి పైన మొత్తం మహాభారతం ఉంది. ఫాలో మీ ఇన్స్టాగ్రామ్, సబ్స్క్రైబ్ టు ది ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. యుధిష్ఠర్కి అర్జునుడికి ఉన్న దూరం వల్ల కృష్ణుడు ఎప్పుడో పూరించిన శంఖం సౌండ్ యుధిష్ఠర్కి ఇప్పుడు వినిపిస్తుంది. అప్పుడు తను సత్యకితో అంటాడు, సత్యకి ఇది కృష్ణుడి శంఖం సౌండ్ కదా, కానీ నాకు అర్జునుడి గాంధీవం సౌండ్ వినపడట్లేదు. అర్జునుడికి ఏమీ జరుగుండదు కదా. నాకు తెలిసి కృష్ణుడు తన శంఖాన్ని వాళ్ళకు బ్యాకప్ ని పిలవడానికి పూరిస్తున్నాడేమో. సత్యకి మనం ఇంకా ఎలాంటి టైం ని వేస్ట్ చేయకూడదు. నువ్వు అర్జునుడిని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళు. మహారాజా, అర్జునుడు నాకు చెప్పాడు నన్ను మీ పక్కనే ఉండమని చెప్పి. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం నా ధర్మం. కానీ యుధిష్ఠర్ దానికి ఒప్పుకోడు. యుధిష్ఠర్ సత్యకిని అర్జునుడిని వెతకమని పంపించేస్తాడు. అప్పుడు ఆ యాదవరాజు అర్జునుడిని వెతుక్కుంటూ ఆ వ్యూహంలోకి వెళ్తాడు. అక్కడున్న సేనని సత్యకి చంపడం మొదలెడతాడు. తను ద్రోణాచార్యుడు ముందుకొచ్చి నిల్చుంటాడు. ఇవాళ పొద్దున అర్జునుడు నాకు చిక్కకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది నేను ఇప్పుడు నీతో జరగనివ్వను. నువ్వు నన్ను దాటి ఈ వ్యూహంలోకి నేను నిన్ను వెళ్ళనివ్వనని ద్రోణాచార్యుడు సత్యకితో అంటాడు. కానీ సత్యకికి కూడా ద్రోణాచార్యుడిపై ఎలాంటి టైం ని వేస్ట్ చేయాలని లేదు. గురుదేవ, నేను అర్జునుడి యొక్క స్టూడెంట్ని. నా గురువు ఏం చేశాడో అదే నేను చేయడానికి అది నాకు కీర్తిని కలిగిస్తుంది. నా గురువు చేసిందే నేను కూడా తప్పకుండా చేస్తానని ద్రోణాచార్యుడికి చిక్కకుండా సత్యకి కూడా ఆ వ్యూహంలోకి వచ్చేస్తాడు. సత్యకి కూడా ఏమీ తక్కువ యోధుడు కాదు, ఎందుకంటే తను శిక్షణ తీసుకుంది అర్జునుడి దగ్గర. తను వచ్చిన వే మొత్తం ఎక్కడ చూసినా చావే. తను మహామంత్రాన్ని చంపేస్తాడు. భోజింక కృతవర్మాన్ని ఓడించేస్తాడు. భూమిపై నిల్చుని యుద్ధం చేసే సేన అయితే సత్యకిని చూస్తేనే భయపడి అక్కడి నుంచి పారిపోతున్నారు. దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కలిసి సత్యకిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సత్యకి కూడా తన గురువుకి సరి సమానుడని తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. సత్యకితో యుద్ధంలో దుర్యోధనుడు అన్కాన్షియస్ అయిపోతాడు. కృతవర్మ అక్కడి నుంచి పారిపోతాడు. ద్రోణాచార్యుడు ఎన్నిసార్లు సత్యకి ముందుకొచ్చినా ప్రతిసారి తను ఓడిపోతూనే ఉన్నాడు. సుదర్శన్ కౌరవుల్లో ఒక మహారథి. తనపై సత్యకి కొట్టిన బాణం తనకు ఆల్మోస్ట్ చంపేసే గాయాన్ని చేస్తుంది. సత్యకి శఖ ఇంకా యవ్వన్ రెజిమెంట్స్ మొత్తాన్ని చంపేశాడు. అప్పుడు సత్యకి పై కొంతమంది యోధులు అటాక్ చేయడం మొదలెడతారు. వాళ్ళు చాలా పొడవుగా ఉంటారు. వాళ్ళు హిమాలయాల నుంచి వచ్చారు. వాళ్ళ దగ్గర ఎలాంటి శస్త్రాలు లేవు. కత్తులు, గదలు, స్పియర్స్ ఏవీ లేవు. వాళ్ళు యుద్ధం చేసేది రాళ్లతో, కొండలతో, ఏది దొరికితే అది వాళ్ళు సత్యకిపై వేయడం మొదలెట్టారు. సత్యకి తన ఇంద్రాస్త్రాన్ని తీసి వీళ్ళపై వేస్తాడు. ఆ ఇంద్రాస్త్రంతో వీళ్ళందరూ చనిపోతారు. అప్పుడు ఆ కౌరవ వ్యూహంలో ద్రోణాచార్యుడు ఆ యుద్ధాన్ని వదిలి పరిగెడుతున్న దుశ్శాసనుడి పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ యుద్ధాన్ని చేసే సత్యకితోనే నువ్వు పోట్లాడలేకపోతే రేపు అర్జునుడితో ఎలా పోట్లాడతావు? నీకు నిజంగా ఇందే భయం అనుకుంటే నువ్వు పాండవులను అసలు ఛాలెంజ్ ఎలా చేశావని ద్రోణాచార్యుడు దుశ్శాసనుడిని అడుగుతాడు. అది విన్న దుశ్శాసనుడు లాస్ట్ టైం తన శక్తిని ప్రదర్శించడానికి సత్యకితో పోరాటం చేయడానికి వెళ్తాడు. కానీ తను ఎంత ప్రయత్నించినా సత్యకిని తను కొట్టలేకపోతాడు. సత్యకి చేసిన విల్లు ప్రదర్శనకు దుశ్శాసనుడు అన్కాన్షియస్ అయిపోయి పడిపోతాడు. ద్రోణాచార్యుడు మళ్ళీ యుధిష్ఠర్ని అటాక్ చేయడం మొదలెట్టాడు. తను చూడ్డానికి ముసలివాడిలా కనిపిస్తున్నాడు, కానీ ఆ రోజు తను చేసే యుద్ధం ఒక 18 ఏళ్ల బాలుడు చేసినట్టు కనిపిస్తుంది. తన యుద్ధంలో ధృష్టద్యుమ్నుడి కొడుకుని ఇంకా శిశుపాలుడి కొడుకుని చంపేస్తాడు. యుధిష్ఠర్ సూర్యుడిని చూస్తున్నాడు. సూర్యాస్తమం అయ్యే టైం దగ్గర పడుతుంది. యుధిష్ఠర్కి భయం పట్టుకోవడం మొదలైంది, ఎందుకంటే అర్జునుడు తనకు కనపడట్లేదు. అప్పుడు తను భీముడితో అంటాడు, అర్జునుడికి ఏవైనా జరిగిందంటావా? నేను సత్యకిని అర్జునుడికి బ్యాకప్ గా పంపించాను, కానీ కౌరవుల సేనను చూస్తుంటే వాళ్ళిద్దరు సేఫ్ గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. వాళ్లకు మన హెల్ప్ కావాలేమో. అన్న, నాకు తెలిసి కృష్ణుడికి అర్జునుడికి ఏమీ జరుగుండదు. సత్యకి కూడా డెఫినెట్ గా బానే ఉంటాడు. కానీ నీకు కంఫర్ట్ నివ్వడానికి నేను ఆ వ్యూహంలోకి వెళ్తానని ధృష్టద్యుమ్న, యుధిష్ఠర్ని ఇప్పుడు నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. ద్రోణాచార్యుడిని యుధిష్ఠర్ దగ్గరికి రాకుండా నువ్వే చూసుకోవాలి అని ధృష్టద్యుమ్నుడికి చెప్పి భీముడు ఆ వ్యూహంలోకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇప్పుడు ఆ వ్యూహంలోకి వెళ్ళడానికి భీముడి ముందు ద్రోణాచార్యుడు నిల్చొని ఉన్నాడు. ఇవాళ పొద్దున్న నుంచి ఇద్దరు ఈ వ్యూహంలోకి నన్ను దాటుకొని వెళ్ళిపోయారు, కానీ నువ్వు ఈ వ్యూహంలోకి వెళ్లకుండా నేను చూసుకుంటాను. పాండవుల్లో అతి భయంకరుడివి నువ్వే అని నేను కన్సిడర్ చేస్తాను. నువ్వు ఇప్పుడు ఈ వ్యూహంలోకి వెళ్ళాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలని ద్రోణాచార్యుడు భీముడితో అంటాడు. మీరు అర్జునుడి గురువు కాబట్టి అది ఆలోచించి మిమ్మల్ని ప్రాణాలతో తను వదిలేసినట్టున్నాడు. కానీ నాకు అలాంటి జాలి మీ పైన లేదు, ఎందుకంటే మీరు కూడా కౌరవుల్లో ఒకరు.
దుర్యోధనుడి మనుషుల్లో ఒకరు. మిమ్మల్ని చంపడానికి నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించనని భీముడు ద్రోణాచార్యుడితో యుద్ధానికి దిగుతాడు. భీముడు అప్పుడు తన గదని ద్రోణాచార్యుడి రథం వైపుగా వేసి కొడతాడు. ద్రోణాచార్యుడు గనక కరెక్ట్ టైంలో ఆ రథం నుంచి కిందికి దూకుండకపోతే భీముడి గద ద్రోణాచార్యుడికి తాకి ద్రోణాచార్యుడు అక్కడిదక్కడే చనిపోయేవాడు. కానీ తను కరెక్ట్ టైంలో తన రథంలో నుంచి బయటికి దూకుతాడు. అప్పుడు దుర్యోధనుడి 7 తమ్ముళ్ళు భీముడిపై అటాక్ చేయడం మొదలెడతారు. వాళ్ళందరినీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా భీముడు అతి భయంకరంగా చంపేస్తాడు. అప్పుడు భీముడు ఇంకొంచెం లోపలికి వెళ్ళంగానే తనకు అర్జునుడి రథం కనిపించడం మొదలైంది. అప్పుడు అర్జునుడు భీముడు ఇద్దరు కలిసి యుద్ధం చేయడం మొదలెడతారు. వాళ్ళ గర్జన ఎంత భయంకరంగా ఉంటుందంటే వాళ్ళ సౌండ్ ఆ కురుక్షేత్రం మొత్తంలో వినిపిస్తుంది. ఆ సౌండ్ అప్పుడు యుధిష్ఠిర్కి వినిపించినప్పుడు తను కొంచెం రిలీఫ్ అవుతాడు. అర్జునుడు బ్రతికే ఉన్నాడని తనకు తెలుస్తుంది. అప్పుడు కర్ణుడు భీముడితో యుద్ధాన్ని చేయడానికి వస్తాడు. కర్ణుడికి డెఫినెట్ గా మంచి విల్లు విద్య తెలుసు. కానీ ఆ రోజు భీముడు ప్రదర్శించిన విల్లు విద్య అందరినీ షాక్ కి గురి చేస్తుంది. భీముడు వేసిన బాణాలకు కర్ణుడు తన రథాన్ని కోల్పోతాడు. అప్పుడు తన వృషసేన్ రథంలోకి ఎక్కి అక్కడ నుంచి పారిపోతాడు. కానీ మళ్ళీ తను యుద్ధ రంగానికి తిరిగి వచ్చి భీముడిపై కమెంట్స్ వేయడం మొదలెడతాడు. కానీ కర్ణుడు ముందు చేసిన ఇన్సల్ట్ ని ఇంకా భీముడు మర్చిపోలేడు. తను ఎలాగైతే ద్రౌపదిని ఇన్సల్ట్ చేశాడు అవన్నీ ఇంకా భీముడికి గుర్తున్నాయి. తను చేసే యుద్ధంలో ఆ రేజ్ భీముడి కళ్ళల్లో కర్ణుడిపై క్లియర్ గా కనిపిస్తుంది. అప్పుడు దుర్యోధనుడు తన తమ్ముడైన దుర్జోయ్ని కర్ణుడికి బ్యాకప్ గా పంపిస్తాడు. కానీ భీముడు తన గదతో కొట్టిన ఫస్ట్ బ్లోకే దుర్జోయ్ అక్కడ చనిపోతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి 7 కొడుకులు ఇంకా కర్ణుడు భీముడితో యుద్ధాన్ని చేయడానికి రెడీ అవుతారు. వీళ్ళందరూ ఒకవైపు, భీముడు మాత్రం ఒకవైపు. భీముడు వాళ్ళతో చేసిన యుద్ధానికి ధృతరాష్ట్రుడి కొడుకుల బాడీ ఇంకా బోన్స్ తప్ప వాళ్ళలో లైఫ్ లేకుండా పోతుంది. వాళ్ళందరినీ భీముడు చంపేస్తాడు. కర్ణుడు ఇక్కడ మళ్ళీ భీముడితో దెబ్బలు తిన్నాడు. కర్ణుడికి భీముడు కొట్టిన బాణాలు వచ్చి గుచ్చుకున్నాయి. కానీ కర్ణుడు దురుగ్ రథాన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. భీముడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ తన గదతో వాళ్లకు పెయిన్ ఎలా ఉంటుందో చూపించుకుంటూ చంపేయడం మొదలెడతాడు. ఇదంతా దూరంగా నిల్చొని దుర్యోధనుడు తన నోరెళ్ళబెట్టుకుని చూడడం తప్ప ఏమీ చేయలేకపోతాడు. కర్ణుడు అప్పుడు తన కొత్త రథాన్ని తీసుకొని మళ్ళీ ఆ యుద్ధానికి వస్తాడు. భీముడు తనకు చేసిన హ్యూమిలియేషన్ ని కర్ణుడు తీసుకోలేకపోతాడు. అప్పుడు కర్ణుడు తన అసలైన యుద్ధాన్ని చేయడం మొదలెడతాడు. కర్ణుడు కొట్టిన బాణానికి భీముడి యొక్క విల్లు విరిగిపోతుంది. భీముడికి రికవర్ అయ్యే టైం ని కూడా కర్ణుడు ఇవ్వట్లేదు. భీముడిని తన రథంలో నుంచి కర్ణుడు కింద పడేస్తాడు. అప్పుడు భీముడు క్రాల్ చేసుకుంటూ చనిపోయి ఉన్న ఎలిఫెంట్స్ యొక్క డెడ్ బాడీస్ కింద వెళ్లి దాక్కుంటాడు. కానీ కర్ణుడు వేసే బాణాలకు భీముడు ఎక్కడున్నాడో కర్ణుడికి తెలిసిపోతుంది. అప్పుడు భీముడు అక్కడే ఉన్న రథ చక్రాలను, రాళ్లను, కొండలను వీటన్నిటినీ తీసి కర్ణుడిపై వేయడం మొదలెట్టాడు. ఇది చూసిన కర్ణుడు భీముడిపై నవ్వడం మొదలెడతాడు. కురుక్షేత్రం నువ్వు ఉండాల్సిన ప్లేస్ కాదు భీమా. విరాట్ రాజ్యంలో నువ్వు వాళ్ళకు వండి పెట్టేవాడివటగా. అక్కడి నుంచి నువ్వు ఎందుకు వచ్చేసావు? ఈ యుద్ధరంగం కంటే ఆ ప్లేసే నీకు కరెక్ట్. ఆ సమయంలో భీముడిని చంపే ఆప్షన్ కర్ణుడికుంది. కానీ తను కుంతిమాతకి ఇచ్చిన ప్రామిస్ తనకు గుర్తొస్తుంది. అర్జునుడిని తప్ప వేరే ఏ ఒక్క పాండవుని కర్ణుడు చంపనని చెప్తాడు. కర్ణుడు అక్కడ భీముడిని వదిలేస్తాడు. అందరూ షాక్ లో ఉంటారు. పద్మవ్యూహం లోపల అర్జునుడి రథం తన ఫుల్ స్పీడ్ లో పరిగెత్తుకుంటూ వస్తుంది. తన గుర్రాలను చూస్తుంటే అసలు వాటి కాళ్ళు భూమికి తాకుతున్నాయా లేదా అన్నంత స్పీడ్ గా అవి పరిగెడుతున్నాయి. ఇంకొక కోసా దూరం మాత్రమే ఉంది అర్జునుడికి ఇంకా జయద్రథ్కి. అప్పుడు దూరంగా సత్యకి రథం అర్జునుడి ముందుకు వస్తుంది. అది చూసిన అర్జునుడు, నేను సత్యకిని యుధిష్ఠిర్ని కాపాడడానికి అక్కడ పెట్టాను. ఇప్పుడు అక్కడ సత్యకి లేనిది చూసి ద్రోణాచార్యుడు తప్పకుండా యుధిష్ఠిర్ని పట్టుకోవడానికి తన వైపుగా వెళ్తాడు. ఈ థాట్స్ అర్జునుడి మైండ్ లో నడుస్తున్నప్పుడు భూరిశ్రవకు సత్యకి యుద్ధం జరగడం అర్జునుడు చూస్తాడు. భూరిశ్రవ ఇంకా సత్యకి వీళ్ళిద్దరూ యాదవుల్లో నుంచి ఒకరు. కానీ వీళ్ళిద్దరికి కొన్ని ఏళ్ల నుంచి ద్వేషం ఉంది. ఒకప్పుడు జరిగిన యుద్ధంలో సత్యకి వాళ్ళ తాత సిని సోమదత్ యొక్క తలని తన కాళ్ళతో తంతాడు. సోమదత్ అప్పుడు శివుడికి తనకు ఒక కొడుకుని ఇవ్వమని ప్రార్థించుకుంటాడు. అప్పుడు సోమదత్కి శివుడిచ్చిన కొడుకే భూరిశ్రవ. సత్యకి తన తాత చేసిన దానికి తినుమూల్యాన్ని చెల్లించడానికి పుట్టాడు. సత్యకి భూరిశ్రవకి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. వాళ్ళిద్దరి రథాలు విరిగిపోయాయి. వాళ్ళిద్దరి రథాల్లో నుంచి వాళ్ళు కింద పడ్డారు. వాళ్ళిద్దరి కత్తులు తీసుకుని వాళ్ళిద్దరి ఛాతీల్లోకి వాళ్ళిద్దరు దిగబెట్టేసుకున్నారు. కానీ సత్యకి ఇక్కడ చాలా టైర్డ్ గా ఉన్నాడు. ఎందుకంటే తను చాలా సేపటి నుంచి ఆ వ్యూహంలో యుద్ధాన్ని చేస్తున్నాడు. వీళ్ళిద్దరి యుద్ధంలో సత్యకి ఎక్కువసేపు నిల్చోలేకపోతాడు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని భూరిశ్రవ సత్యకిని కొట్టడం మొదలెడతాడు. తను సత్యకిని లేపి భూమికేసి కొడతాడు. సత్యకి జుట్టును పట్టుకొని వచ్చి తనని ఈడ్చుకుంటూ యుద్ధరంగంలో అటు ఇటు ఇసిరేయడం మొదలెడతాడు. సత్యకి తలను తను తన్నడం మొదలెడతాడు. తనకు సత్యకిపై క్రోధం ఎంతగా ఉందో అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సత్యకి ఇక్కడ అన్కాన్షియస్ అయి పడున్నాడు. అప్పుడు భూరిశ్రవ తన కత్తిని తీసుకుని సత్యకిని చంపడానికి సత్యకి వైపుగా తను నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, అర్జున,
సత్యకి నీ స్టూడెంట్. తను ఇక్కడికి వచ్చింది నిన్ను కాపాడడానికి వచ్చి తన లైఫ్ ని తను రిస్క్ లో పెట్టాడు. నువ్వు ఏం చేసైనా తన లైఫ్ ని కాపాడాలి. అప్పుడు అర్జునుడు కొట్టే బాణం భూరిశ్రవ చేయి మొత్తాన్ని నరికేస్తుంది. అర్జున, నువ్వు నా పైన ఒక పిరికి వాళ్ళ బాణాన్ని వేసావు. నేను సత్యకితో యుద్ధాన్ని చేస్తున్నప్పుడు నాకు నువ్వు వార్నింగ్ ఇవ్వకుండానే నా పైన బాణాన్ని వేసి కొట్టావు. నా కొడుకు అభిమన్యు మీ అందరితో యుద్ధాన్ని చేయడానికి వచ్చినప్పుడు కూడా తన దగ్గర ఎలాంటి డిఫెన్స్ లేదు. మీరందరూ కలిసి తనని చంపినప్పుడు మీకు ఈ ధర్మం గుర్తురా లేదా? సత్యకి నా స్టూడెంట్ అండ్ నా స్నేహితుడు కూడా. నా ముందే నువ్వు తనని చంపడం నేను చూడలేను, అది కూడా తను అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు. అప్పుడు భూరిశ్రవ అక్కడే కూర్చొని ధ్యానంలోకి వెళ్తాడు. ధ్యానంలో తన ప్రాణాన్ని వదలడానికి అన్కాన్షియస్ ఉన్న సత్యకి లేస్తాడు. భూరిశ్రవని చూస్తాడు. తన కత్తిని తీసుకొని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఒకే ఒక వేటుతో భూరిశ్రవ తలని సత్యకి నరికేస్తాడు. అందరూ సత్యకి యొక్క భయంకరాన్ని చూసి షాక్ లో ఉంటారు. అప్పుడు సత్యకి అంటాడు, కౌరవులందరూ అభిమన్యుపై ఎలాంటి జాలిని చూపలేదు. భూరిశ్రవకు కూడా అది జరగాల్సిందే, తను ఇలాగే చావాల్సిందే. ఇప్పుడు వీళ్ళ మెయిన్ టార్గెట్ అయిన జయద్రథ్ వీళ్ళ ముందు నిల్చొని ఉన్నాడు. జయద్రథ్ చుట్టుగా ఇంకా శుచి వ్యూహం అలాగే ఉంది. తనని ప్రొటెక్ట్ చేస్తూ కౌరవుల మహారథులందరూ ఉన్నారు. వీళ్ళందరూ జయద్రథ్ ని కాపాడుతున్నారు. అర్జునుడిని తన దగ్గరికి రాకుండా ఆపుతున్నారు. కృష్ణుడు అప్పుడు సూర్యుడిని చూస్తాడు. సూర్యుడు ఆల్మోస్ట్ అస్తమించే టైంకి వచ్చేసాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జున, నేను కొన్ని సెకండ్స్ వరకు సూర్యుడిని కప్పివేస్తాను. అది చూసిన కౌరవులు సూర్యాస్తమం అయిపోయిందని అనుకుంటారు. ఆ సమయంలో నువ్వు జయద్రథ్ని చంపే ఛాన్స్ నీకు వస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, జయద్రథ్కు ఒక వరం ఉంది. అది వాళ్ళ నాన్న తనకిచ్చాడు. జయద్రథ్ తల నరికిన దాని తర్వాత ఆ తల గనక భూమికి తాకిందంటే జయద్రథ్ ని చంపిన వాడు అక్కడక్కడే ఎక్స్ప్లోడ్ అయి చనిపోతాడు. సో నువ్వు కొట్టే బాణం జయద్రథ్ తలని నరికిన దాని తర్వాత ఆ తలని తీసుకెళ్లి వాళ్ళ నాన్న ఒడిలో పడేయాలి. వాళ్ళ నాన్నైన బ్రికశత్ర ఇప్పుడు సమంత పంచ తీర్థలో ఉన్నాడు. కృష్ణుడు తను చెప్పినట్టే తన సుదర్శన చక్రాన్ని యూజ్ చేసి సూర్యుడిని కప్పేసి ఆ యుద్ధ రంగంలో మొత్తం చీకటిని ప్రొడ్యూస్ చేస్తాడు. అది చూసిన కౌరవులు ఇంకా జయద్రథ్ వాళ్ళు గెలిచేశారనుకుంటారు. జయద్రథ్ అప్పుడు ఏమీ పట్టించుకోకుండా పైకి లేచి సూర్యుడు నిజంగానే వెళ్ళిపోయాడా అని కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఆ రథంలో నుంచి చూస్తాడు. దాన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని అర్జునుడు తన బాణాలేసి జయద్రథ్ కి కొడతాడు. అర్జునుడు తన టార్గెట్ ని అస్సలు మిస్ అవ్వడు. తను కొట్టిన ఫస్ట్ బాణం జయద్రథ్ తలను నరికేస్తుంది. అదే బాణం తీసుకెళ్లి జయద్రథ్ తలని వాళ్ళ నాన్న ఒడిలో పడేస్తుంది. వాళ్ళ నాన్న అప్పుడు మెడిటేషన్ లో ఉంటాడు. తన కొడుకు తల తనకొచ్చి తాకుతుంది. అప్పటికి జయద్రథ్ తలలో ఇంకా ప్రాణం అలాగే ఉంది. తన కొడుకు తలని అలా చూసిన వాళ్ళ నాన్న జయద్రథ్ తలని కింద పడేస్తాడు. జయద్రథ్ చావుకి తనే కారణం అవుతాడు. జయద్రథ్ తల భూమికి తాకుతుంది. వాళ్ళ నాన్న కూడా అక్కడదక్కడే చనిపోతాడు. జయద్రథ్ చనిపోగానే సూర్యుడి ఆఖరి కిరణాలు ఆ యుద్ధరంగంపై పడతాయి. అర్జునుడు చెప్పినట్టుగానే కౌరవుల సేన మొత్తం మధ్యలోకి వెళ్లి అర్జునుడు జయద్రథ్ ని చంపేశాడు. సో సారీ ఆన్ ద డిలే ఆన్ వీడియోస్. జనవరి అయిపోయేలోపు మనం మొత్తం మహాభారతాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ అట్లీస్ట్ ట్రై టు పోస్ట్ 1 వీడియో 2 days ఒకసారి. Thank you so much for understanding and waiting so patiently. If you don't want to miss out on future videos, please subscribe to the channel. Send this to your friend who has to know Mahabharatam. I'll see you guys in the next video.